ఈరోజు దేవుని వాక్యాల నుండి యెహోషువ గ్రంథంలో నుండి 3 ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యెహోషువ గ్రంథము బైబిల్ గ్రంథంలో 5 కాండాలు, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం తర్వాత మనకు కనపడే పుస్తకము. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీల యొక్క చరిత్ర మరి ఆదికాండ గ్రంథము తర్వాత అంటే ప్రాముఖ్యంగా నిర్గమకాండంలో నుండి వారు ఐగుప్తు బానిసత్వము నుండి బయటకు రావడం, మోషే యొక్క నాయకత్వంలో వారు చేసిన ప్రయాణము, ఇదంతా కూడా మనం ప్రాముఖ్యంగా నిర్గమకాండం నుంచి మనం చదవడం మొదలు పెడతాం. అయితే యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి యెహోషువ గ్రంథం ఒక సాడ్ నోట్తో స్టార్ట్ అవుతుందండి. ఒక దుఃఖకరమైన, ఒక బాధాకరమైన, ఒక విచారకరమైన మాటతో యెహోషువ గ్రంథం ప్రారంభమవుతుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. ద గ్రేటెస్ట్ లీడర్, ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రజలను దేవుడిచ్చిన సామర్థ్యంతో ఎంతో చక్కగా నడిపించిన మోషే గొప్ప నాయకుడు మృతి పొందాడు. మృతి పొందిన తర్వాత ఏం జరిగింది? ఇశ్రాయేలీల చరిత్ర ఏమైంది? ఇశ్రాయేలీలను ముందుకు ఎవరు తీసుకొని వెళ్ళారు? కనాను దేశంలోనికి వారిని ఎవరు నడిపించారు అని ఆలోచన చేస్తే గాడ్ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ హిస్ పీపుల్. అక్కడ దేవుని ప్రజలు మోషే చనిపోయిన తర్వాత మోషే కొరకు అంగలార్చినట్లుగా మనం చూస్తాము. మోషే యొక్క సమాధి భూమి మీద దేవుడు మరుగు చేశాడు. ఎందుకంటే ఆ సమాధిని ఒక పుణ్యక్షేత్రంగా చేసి అక్కడికి వెళ్ళి అందరూ బహుశా మరి పూజలు చేస్తారనో లేకపోతే ఏం చేస్తారనో, కానీ దేవుడు మోషే యొక్క మృతదేహాన్ని దేవుడు మరుగు చేశాడు. సో మోషే యొక్క మృతదేహం ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అనేది ఎవరికి కూడా తెలీదు. సో మోషే మృతి నొందిన తరువాత దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకొని యెహోషువతో మాట్లాడుతున్న మాటలు, యెహోషువను మరి తనకు దేవుడు అప్పగించబోతున్న బాధ్యత కొరకు దేవుడు సిద్ధపరిచి నడిపిస్తున్న విధానాన్ని ప్రాముఖ్యంగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూడగలం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు యెహోషువ భక్తునికి చాలా శ్రేష్టమైన వాగ్దానాలను చేస్తాడు. అయితే ఈ యెహోషువ గ్రంథంలో చాలా ఇంపార్టెంట్ వర్సెస్ ఉన్నాయి. అయితే ఈ యెహోషువ గ్రంథం చివరికి వచ్చేసరికి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయానికి వచ్చేసరికి జాషువాస్ ఫేర్వెల్ స్పీచ్, అంటే యెహోషువ కూడా మృతి పొందే సమయం వచ్చింది. ఎవరు కూడా శాశ్వతం కాదు. ఎంత గొప్ప భక్తులైనా, ఎంత గొప్ప నాయకులైనా, ఎంత గొప్ప విశ్వాస వీరులైనా వాళ్ళు మరి దేవుని చేతిలో వాడబడి ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయం వచ్చేస్తుంది. సో జాషువాస్ ఫేర్వెల్ స్పీచ్, యెహోషువ యొక్క మరి చిట్ట చివరి మాటలు అనేవి మనకి 23వ అధ్యాయంలో కనబడతాయి. సో ఒక వ్యక్తి ఫేర్వెల్ స్పీచ్ ఇస్తున్నాడంటే, చివరిగా మాటలు మాట్లాడుతున్నాడంటే ఆ మాటల్లో చాలా విలువ, చాలా వెయిట్ ఉంటుంది. జీవితంలోని అనుభవాలన్నిటినీ కాచి వడపోసి చాలా అమూల్యమైన మాటలు, ఎవరైనా చనిపోతున్నప్పుడు, మరణ పడకపై ఉన్నప్పుడు వారు మాట్లాడే మాటల కొరకు బిడ్డలు, భార్య చాలా జాగ్రత్తగా కనిపెడతా ఉంటారు. నాన్న ఏం చెప్తాడా, నా భర్త ఏం చెప్తారా, చాలా అమూల్యమైన మాటలు చెప్తారని ఎదురు చూస్తూ ఉంటారు. సో యెహోషువ యొక్క ఫేర్వెల్ స్పీచ్లో దేవుని గూర్చి యెహోషువ ఒక ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేశాడు ఇశ్రాయేలీలకు. చూడండి 23వ అధ్యాయము యెహోషువ గ్రంథము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. జాషువా ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడు తన ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాల నెరవేర్పును వారు జీవితకాలంలో ఎలా చూశారో యెహోషువ తన ఆఖరు సమయంలో వారికి జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవుడు మీకు చాలా మాటలు ఇచ్చాడు, మీకు చాలా వాగ్దానాలు చేశాడు. ఆయన చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు. నేను ఒక ప్రశ్న అడుగుతా, దేవుడు మనకు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా తప్పిపోకుండా అసలు మనం గుర్తుపెట్టుకుంటున్నామా అని?
వాగ్దానాలు ఎన్నో పొందుకుంటాము. వాగ్దానాలు పొందుకోవడానికి ఎంతో ఆరాటపడతాం, ఎంతో తాపత్రయపడతాం. December 31 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి తీసుకుంటారు. తీసుకున్న 2 రోజులకి ఎవరైనా నాకు కనబడినప్పుడు నేను అడుగుతాను, ఏమొచ్చిందమ్మా వాగ్దానం అంటే, మర్చిపోయానక్క, అది ఎక్కడో పెట్టానక్క, ఒకసారి చూడాలి అంటారండి. వాగ్దానాలు తీసుకోవడానికి త్వరపడతాం కానీ అసలు వాగ్దానాల్ని జ్ఞాపకం ఉంచుకోం. రెండవది ఏంటంటే వాగ్దానాల్ని క్లెయిమ్ చేయం. ప్రభా, ఈ వాగ్దానం నువ్వు ఇచ్చావు కదా, ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు నా జీవితంలో చూడాలని ఆశపడుతున్నానని పట్టు విడవకుండా దేవుని సన్నిధిలో చాలాసార్లు మనం అడగం. కానీ యెహోషువ ఇక్కడ దేవుని ప్రజలకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు సెలవిచ్చిన ప్రతి మంచి మాట మీ పక్షంగా నెరవేరింది కదా, మనం చూసాం కదా దేవుని మాట యొక్క నెరవేర్పు అని మరి యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక గొప్ప దైవజనుడు తన జీవితం యొక్క ఆఖరు దినాలలో, ఆఖరు దశలో దేవుని నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడని తను ఎలా బై ఎక్స్పీరియన్స్ అనుభవపూర్వకంగా చూశాడో, తెలుసుకున్నాడో, అది దేవుని ప్రజలకు మళ్ళీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన కుటుంబాలారా, ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రాముఖ్యంగా మన జీవితాలలో కుటుంబాలను నడిపించుకుంటూ వస్తున్నప్పుడు చాలా సమస్యలు మనకు వస్తుంటాయి. సమస్యలు వస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క సమస్య నుండి ఎలా దాటించాడు, ఒక్కొక్క క్లిష్ట పరిస్థితిలో దేవుడు వాగ్దానం ఇచ్చి ఎలా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడో దాని గురించి మళ్ళీ మనం చెప్పుకోవడానికి, మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడానికి, మళ్ళీ దాని గురించి వివరించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి కొన్నిసార్లు మనం ఇష్టపడం. ఎందుకంటే మర్చిపోతాం. బేసిక్లీ మనం చాలా బిజీ పీపుల్ కాబట్టి మనం మర్చిపోతా ఉంటాం. కానీ కుటుంబాలలో బిడ్డలతో తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పాలి ఏమనంటే, మీ బాల్య దినాల్లో, మన జీవితంలో గత సంవత్సరాలలో మీ యొక్క చిన్నతనంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి, కానీ దేవుడు మాట ఇచ్చి ఈ విధంగా నెరవేర్చాడు. భార్యాభర్తలు కూడా కుటుంబంలో మరి ఒకరితో ఒకరు దేవుడు ఇచ్చిన మాటను ఎలా నెరవేర్చాడో దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని స్తుతించాలి. ఇప్పుడు యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానాలు ఏంటి అని ఆలోచన చేస్తే, యెహోషువ పైన ఒక ప్రాముఖ్యమైన బాధ్యత పడిందండి. ఏంటి ఆ ప్రాముఖ్యమైన బాధ్యత అంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. ఇప్పుడు దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం ఏంటంటే, మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులను నడిపించాలి. ఇశ్రాయేలీయులకు నాయకత్వ బాధ్యతను మరి యెహోషువ నిర్వర్తించాలి అనేది దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు యెహోషువ మనసులో చాలా ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే జాషువా వాజ్ యంగ్. మోషేకు పోలిస్తే యెహోషువ యొక్క వయసు చాలా చిన్నది, అనుభవంలో కూడా చాలా చిన్నవాడు. ఇప్పుడు దేవుని ప్రజలను నడిపించడానికి ఫస్ట్ ఆయనకే ధైర్యం సరిపోతూ ఉండదు. అమ్మో, నా వయసుకి ఇన్ని లక్షల మందిని నేను నడిపించగలనా? వీళ్ళు ఏంటంటే అరణ్యంలో బాగా సనగడం కొనగడం అలవాటయ్యి సనగడంలో సీనియర్లు అయిపోయారు ఇశ్రాయేలీయులు, అవునా కదండి? ఎందుకంటే ప్రయాణం ప్రారంభించినప్పుడు నాయకత్వం మీద ఉన్న గౌరవము కొన్నిసార్లు సంవత్సరాలు గడిచే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, సంఘాలలో కూడా ఈరోజు సనిగేవారు ఎక్కువ అయిపోతూ ఉన్నారు. ప్రతిదానికి కంప్లైంట్ చేసేవారు. దేవుడు ఇస్తున్న మరి ఆశీర్వాదాలు, దేవుడు చేస్తున్న కార్యాలను గురించి సంతోషించి ఆనందించి దైవ సేవకులతో సహకరించాల్సింది పోయి వాటిలో లోపాలు వెతికేవారు, తప్పులు వెతికేవారు, లేదంటే సనిగేవారు, గొనిగేవారు చాలా ఎక్కువగా తయారవుతా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా సనగడంలో బాగా సీనియర్లు అయిపోయారు. మోషేను, అహరోనులను ఎదిరించిన సందర్భాలు ఎన్నో, ఎదిరించి సంహారకుని చేత అరణ్యంలోనే వారు నశించిపోయారనే మాటలు కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు యెహోషువకు ఒక ఆలోచన ఏమనంటే, హౌ కెన్ ఐ లీడ్ దీస్ పీపుల్? ఒక కుటుంబాన్ని నడిపించడం అంటే చిన్న విషయం, కానీ ఇశ్రాయేలీయులను ఇన్ని లక్షల మందిని నడిపించడం నా వలన సాధ్యమా అనేది ఒక ప్రశ్న అయితే, ఆయన మనసులో ఇంకొక ఆలోచన కూడా వచ్చి ఉంటుంది. అదేంటంటే, అసలు వీరు నా మాట వింటారా? ఇంతమంది ఉన్నారు కదా, మోషేకు విధేయత చూపించినట్లుగా నాకు కూడా విధేయత చూపిస్తారా? వీరందరూ కూడా మరి వీరిని నేను నడిపించడానికి నాకు సామర్థ్యం ఉందా అని ఖచ్చితంగా యెహోషువ తన జీవితంలో ఐఎమ్ ష్యూర్ హీ ఫెల్ట్ ఓవర్వెల్మ్డ్. దేవుడు ఇంత పెద్ద బాధ్యత పెడుతున్నాడు, కానీ ఇది నేను చేయగలనా, ఇది నేను నిర్వర్తించగలనా? నీ జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు నీకు ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు
మనకు వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటంటే ఇది నా వలన అవుతుందా, నాకు అసలు సాధ్యమా, నాకు అసలు తలాంతు ఉందా, నేను ముందుకు వెళ్ళగలనా, నేను చేయగలనా, నాకు సామర్థ్యము ఉందా, నేను ఒకవేళ నిలబడితే, నేను ఒకవేళ ముందుకు వెళ్తే, నేను దేవుడు చెప్పిన పని చేస్తే నాకు వచ్చే క్రిటిసిజంను నేను ఫేస్ చేయగలనా. ఖచ్చితంగా యెహోషువ తన జీవితంలో హీ ఫెల్ట్ అండర్ క్వాలిఫైడ్. దేవా నేను ఈ స్థానానికి అర్హుడనా అనే ఆలోచన యెహోషువ మనసులో ఖచ్చితంగా వచ్చుంటుంది. కానీ దేవుడు యెహోషువను ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలతో బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ మనసులో ఖచ్చితంగా వచ్చిన ఆలోచన ఏంటంటే, మోషేతో అయితే దేవుడు తోడై ఉన్నాడు, మోషే అయితే దేవునితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి దేవుడు చెప్పినట్లుగా నడిపించుకుంటా వెళ్ళాడు, కానీ నేను నడిపించగలననే ఆలోచన వచ్చింది కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు యెహోషువతో, మన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కొన్నిసార్లు మనం ఆయనతో చెప్పకపోయినా నోరు తెరిచి మన మనసులో రన్ అయ్యే థాట్ ప్రాసెస్ దేవునికి తెలుసు కాబట్టి మన ఆలోచనలను బట్టి చాలా సూటిగా, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. సో దేవుడు యెహోషువకి ఇస్తున్న మాట, వాగ్దానం ఏంటంటే, నేను మోషేకి ఎలా తోడుగున్నానో నీకు కూడా అదే విధంగా నేను తోడుగా ఉంటాను. ఖచ్చితంగా ఆ మాట వినగానే యెహోషువకు చాలా ధైర్యం వచ్చింటుంది. అయ్యా మోషేతో ఉన్నట్లు అదే విధంగా నాతో ఉంటానంటే నాకు అదే చాలు. ఆ తర్వాత చూడండి 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసెదవు. దేవుడు వీరి యొక్క డెస్టినేషన్ని గురించి కూడా మాట్లాడుతున్నారండి. దే వర్ స్టిల్ ఆన్ దట్ జర్నీ, ఇంకా ప్రయాణంలోనే ఉన్నారు. చేయాల్సిన ప్రయాణము ఉంది, చేయవలసిన పోరాటాలు ఉన్నాయి, వారు ఫేస్ చేయాల్సిన బ్యాటిల్స్ ఉన్నాయి, వారు ఎదుర్కోవాల్సిన ఎనిమీస్ ఉన్నారు, ఎదుర్కోవాల్సిన సవాళ్ళు, ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్ చాలా ఉన్నాయి వారి ఎదురుగా. అయితే దేవుడు ముందే వారి డెస్టినేషన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, క్రికెట్ మ్యాచ్కి వెళ్ళకముందే దేవుడు మీరు గెలుస్తారు అని వాగ్దానం చేశాడు అనుకోండి, చాలా ధైర్యం. ఎగ్జామ్కి వెళ్ళకముందే దేవుడు ఖచ్చితంగా నువ్వు క్వాలిఫై అవుతావు, ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది అని దేవుడు వాగ్దానం చేస్తే ఆ యొక్క ప్రాసెస్లో, అంటే నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా చాలా ధైర్యంగా, చాలా నిబ్బరంగా, చాలా రిలాక్స్గా ముందుకెళ్తావు. ఎందుకంటే నాకు ఆల్రెడీ వాగ్దానం వచ్చిందండి, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ధైర్యం నాలో కలిగిందని. ఇప్పుడు దేవుడు యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, నేను మీకు ఏ దేశాన్ని ఇస్తానని మరి నేను వాగ్దానం చేశానో నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము నీ యొక్క నాయకత్వంలో ఆ కార్యాన్ని నేను నెరవేరుస్తాను అని దేవుడు యెహోషువతో మాట్లాడాడు. 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. 8వ వచనం ఆఖరు మాట, ఒక మాట ఉంది చూడండి, చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. 8వ వచనం ఆఖరు మాట. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, యోర్ వే విల్ బీ ప్రాస్పరస్. నువ్వు ఏ మార్గంలో వెళ్తావో ఆ మార్గములో దేవుడు తన ఆశీర్వాదాన్ని ఉంచి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇది దేవుడు యెహోషువకి ఇచ్చిన ఒక శ్రేష్టమైన వాగ్దానం. కానీ ఈ 5వ వచనం నుండి 9వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక కాంబినేషన్ మనకు కనబడతా ఉందండి. ఏంట కాంబినేషన్ అంటే, వి సీ అ కాంబినేషన్ ఆఫ్ గాడ్స్ కమాండ్మెంట్స్ అండ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని ఆజ్ఞలు, దేవుని వాగ్దానాలు, ఈ రెండు కలిపి అక్కడ మనకు కనబడతా ఉంటాయి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నాకు ఈ వాగ్దానాలు కావాలి కానీ ఈ ఆజ్ఞలు అయితే నాకు వద్దయ్యా. చూడండి, చాలామంది వాగ్దానము వచ్చినప్పుడు ఆశీర్వాద వాగ్దానం రావాలని కోరుకుంటాం, కానీ ఏదన్నా షరతు వచ్చిందనుకోండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా వచ్చింది ఏంటండి, ఏదన్నా దేవుడు ఇది చేయొద్దు, అది చేయొద్దు, నీవు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనగానే మనకేదో మనల్ని అన్ని సైడ్స్ నుంచి టైట్ చేసేసి మనల్ని అన్ని వైపుల నుండి రెస్ట్రిక్ట్ చేసినట్లుగా మనం ఫీల్ అయిపోయి, అయ్యో ఇంత కఠినమైన వాగ్దానం, ఇంత కఠినమైన ఆజ్ఞ దేవుడిచ్చాడేంటి, దీన్ని ఎలా నెరవేరాలని కొన్నిసార్లు మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాగ్దానాలు
దేంతో ముడిపెట్టబడ్డాయంటే దేవుని ఆజ్ఞలతో ముడిపెట్టబడ్డాయి. సో ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ అండర్స్టాండ్ ద కనెక్షన్ బిట్వీన్ గాడ్స్ కమాండ్మెంట్స్ అండ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని ఆజ్ఞలకు దేవుని వాగ్దానాలకు మధ్యలో ఉన్న సంబంధం ఏంటో అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఆజ్ఞలను నెరవేరిస్తే దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పును చూడగలము అని ఎవరు తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పును వారి జీవితంలో చూస్తారు. ఇప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో వాగ్దానాలు ఎన్నున్నాయో చూద్దాము. ఆ తర్వాత ఆజ్ఞలు ఎన్నున్నాయో చూద్దాం మొదటగా, ఆ తర్వాత వాగ్దానాలు ఏంటో చూద్దాం. సో దేవుడిచ్చిన ఆజ్ఞలు, మొట్టమొదటి మాట 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా. సో దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడడానికి వీలు లేదు. వెన్ యు ఆర్ ఆన్ యువర్ వే టు కేనన్, కనానుకు ప్రయాణం చేసే మార్గంలో భయపరిచే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. మనల్ని భయపెట్టే పరిస్థితులు ఇప్పటివరకు నాకు అసలు ఏది రాలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదండి. జీవితంలో భయపెట్టే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు యెహోషువ ముందున్నాడు, యెహోషువ వెనకాల ఉన్నారు ఇశ్రాయేలీలు. నాయకుడు భయపడ్డాడంటే ఏమవుతుందండి? సర్వ సమాజం భయపడతారు, ఇశ్రాయేలీలందరూ కూడా భయపడిపోతారు, కలవరపడిపోతారు. అందుకే దేవునికి తెలుసు, ముందు యెహోషువను దేవుడు ఎలా బలపరచాలో అలా బలపరుస్తూ దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే, నీవు ధైర్యంగా ఉండాలి, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండాలి. సో గాడ్స్ కమాండ్, బీ స్ట్రాంగ్, బీ బోల్డ్. చాలామంది ధైర్యంగా ఉండడం అనేది మేబీ ఇట్స్ ఆప్షనల్ అనుకుంటారండి. కాదండి, దేవుడిచ్చే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీవు ధైర్యంగా, కొంచెం ధైర్యంగా ఉండమ్మా అంటే మనం ఏమనుకుంటాం? వీలైతే ఉందాంలే, లేకపోతే లేదులే ధైర్యంగా ఉండాల్సిందే అన్నారు అనుకోండి ఎవరైనా, అప్పుడు ఎలా అనిపిస్తుందండి? అమ్మో, నిజంగా ధైర్యంగా ఉండాలన్నమాట. కరోనా సమయంలో నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము అనే వాగ్దానాన్ని 150 రోజుల ప్రార్థనలో నేను షార్ట్ మెసేజ్లో చెప్పానండి. ఆ సమయంలో ఒక సహోదరి ప్రతి దానికి భయపడేదంట. ఎట్లంటే, ఒక మాటలో చెప్పాలంటే, జీవితంలో భయమే తనని మొత్తం కంట్రోల్ చేస్తుంది. కూర్చున్న భయం, నించున్న భయం, పడుకున్న భయం, ఎన్నో నెగిటివ్ థాట్స్ వస్తా, నాకేమైపోద్దో, నా భర్తకి ఏమైపోద్దో, నా పిల్లలకి ఏమైపోద్దో అని చాలా భయంతో వచ్చి ఆ వెనకాల కూర్చుందంట ఆ సిస్టర్. అయితే ఆ రోజు వాక్యంలో దేవుడు ఏమని మాట్లాడాడంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. దేవుడు బతిమాలట్లేదు, కొంచెం ధైర్యంగా ఉండమ్మా, కొంచెం నిబ్బరంగా ఉండమ్మా అని చెప్పట్లా. దేవుడు అంటున్నారు, ఐఎమ్ కమాండింగ్ యూ టుడే, బీ స్ట్రాంగ్. నువ్వు ధైర్యంగా ఉండాలి, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా. దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఆయన యూదా గోత్రపు సింహము, నీతిమంతుల సింహము వలె ధైర్యంగా ఉందరు. హల్లెలూయా. నువ్వు యూదా గోత్రపు సింహ పిల్లవా? అవునా కదా? నువ్వు సింహ పిల్లవైతే సింహంలాగా నువ్వు ఎలా ఉండాలి? సింహం ఏ మృగానికి, ఏ జంతువుకు భయపడదంట, ముందుకెళ్తుందంట, అంతే, దట్స్ ఇట్. దానికి వెనకడుగు వేయడం అనేదే తెలీదు. దేవుడు యెహోషువకు ఇస్తున్న మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండాలి. మొట్టమొదటి మాట. రెండవ ఆజ్ఞ ఏంటంటే 7వ వచనంలో, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అంతటి చొప్పున చేయవలెను. మోషే మృతి నొందడుగా. సో మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు, ఇక వాటిని కూడా అలా పాతిపెట్టద్దాలే. మోషేతో పాటు ఆయన బోధ, ఆయన క్రమశిక్షణ, ఆయన ద్వారా దేవుడు అందించిన ఆ 10 ఆజ్ఞలు అవన్నిటినీ మర్చిపోతారేమో. మీరు మర్చిపోవడానికి వీలు లేదు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు మోషే ద్వారా నేను మీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటి చొప్పున చెయ్యాలి. ధర్మశాస్త్రాన్ని మీరు ప్రక్కన పెట్టడానికి వీలు లేదు, నా ఆజ్ఞలను ప్రక్కన పెట్టడానికి వీలు లేదు. ఈ రోజుల్లో ప్రపంచం ఎలా అయిపోతూ ఉందంటే, అంత లిబరల్ అయిపోతుందండి. నీకు తప్పైతే నీకు తప్పవచ్చు, అది నాకు తప్పు అనిపించట్లేదు. నాకు ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, నేను చేస్తున్నాను. నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు చేయి, నీకు తప్పు అనిపిస్తే నువ్వు మానేయి. అంటే ఈ ప్రపంచంలో ఎలా తయారైపోతుందంటే, రోజు రోజుకి నైతిక విలువలు దిగజారిపోతూ, అసలు దేవుడు పెట్టిన క్రమం ఏంటి, దేవుడు పెట్టిన క్రమశిక్షణ ఏంటి, దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నీ కూడా ప్రక్కన పడేసి మనిషి ఇష్టానుసారంగా తనకి నచ్చినట్లు
ఎవరు వారికి తోచిన త్రోవలో అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మోషే ద్వారా మీకు అనుగ్రహించిన ధర్మశాస్త్రము అంతటి చొప్పున ఖచ్చితంగా చేయాలి. రెండవ మాట. మూడవది చూడండి, ఆ తర్వాత వ్రాయబడిన మాట 7వ వచనంలో, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నా మార్గంలో వెళ్తున్నప్పుడు నో డైవర్షన్స్, కుడికి వెళ్ళొద్దు, ఎడమకు వెళ్ళొద్దు. దేవుని మార్గాలలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఇటు వెళ్తే బాగుండు, అటు వెళ్తే బాగుండు అంటే సైడ్ ట్రాక్ అయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరో ఒకరు అంటారు, ఇదే రోడ్లో వెళ్ళాలా, ఈ రోడ్లో కూడా వెళ్ళొచ్చుగా, ఇది కూడా ప్రయత్నం చేయండి, ఇది కూడా చూడండి, ఇది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, ఇది కూడా వినండి అని పిలిచేవాళ్ళు నిన్ను దేవుని మార్గంలో నుండి మళ్ళించాలనే ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగడానికి వీలు లేదు. మూడవ మాట. ఆ తర్వాత చూడండి 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. యూ షుడ్ ఆల్సో టీచ్ ద లా. యెహోషువ నీవు బోధించాలా. ఏం బోధించాలా? ధర్మశాస్త్రమును బోధించాలి. మన కుటుంబాలలో కూడా దేవుని గూర్చిన బోధ. కుటుంబ ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యమైనది? కుటుంబ ప్రార్థన యొక్క విలువను గురించి దైవజనులు ఇక్కడ ఎందుకు చెప్తా ఉంటారంటే, కుటుంబాల్లో కూడా ఒకరికొకరము దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని న్యాయ విధులను గురించి మాట్లాడుకోవాలి. చాలా మాట్లాడుకుంటాం కుటుంబంలో. క్యాజువల్ టాక్ ఉంటుంది, ఫన్నీ కాన్వర్జేషన్స్ ఉంటాయి, ప్రపంచంలో జరుగుతున్న వరల్డ్ న్యూస్, పాలిటిక్స్ దగ్గర నుంచి వచ్చే కొత్త కొత్త వైరస్ల వరకు అన్నీ మాట్లాడుకుంటాం. కానీ దేవుని న్యాయ విధులను గురించి, దేవుని ఆజ్ఞలను గురించి, దేవుడు మనం ఏమీ చేయాలని ఆశపడుతున్నాడో వాటిని గురించి మాత్రం చాలాసార్లు మనం ఇంట్లో మాట్లాడుకోం. అది ఏమనుకుంటామంటే, అది అంతా మందిరానికి పరిమితం చేద్దామండి, అక్కడ చూసుకుందాంలేండి మందిరం దగ్గర. ఇంట్లో కాన్వర్జేషన్స్ అన్నీ కూడా క్యాజువల్ కాన్వర్జేషన్స్, ఫన్నీ కాన్వర్జేషన్స్, వరల్డ్లీ కాన్వర్జేషన్స్ ఇంతవరకే తప్ప దేవుని కూర్చిన ప్రస్తావన మన ఇంట్లో అక్కర్లేదులే అనుకుంటా ఉంటామండి. దేవుడు యెహోషువతో చెప్తున్న మాట, నీవు ధర్మశాస్త్రమును బోధింపక తప్పిపోకూడదు. ఆ తర్వాత 8వ వచనం 2వ భాగం, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము ధ్యానించాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దివారాత్రము నువ్వు బోధించాలి, దాన్ని విడిచిపెట్టద్దు. మోషే వెళ్ళిపోయాడు కాబట్టి ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞలు అక్కర్లేదని ప్రక్కన పెట్టద్దు. అండ్ యు మెడిటేట్ ఆన్ ద లా డే అండ్ నైట్. దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించాలంటే అర్థం ఏంటంటే, పడక మీద ఉన్నప్పుడు కూడా ఒకవేళ మెలకు వస్తే దేవుని గుర్చిన ఆలోచన, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నీవు డ్రైవ్ చేస్తున్నప్పుడు, నువ్వు కారులో ఉన్నప్పుడు, లేదంటే నువ్వు బైక్ మీద ఉన్నప్పుడు, నీ ఉద్యోగ స్థలంలో ఖాళీ సమయం దొరికినప్పుడు, నీకెప్పుడు సమయం దొరికినా దేవుని గూర్చిన ఒక ఆలోచన, దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవము నీ జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ ఆజ్ఞలన్నీ దేవుడు చెప్పిన తర్వాత ఇవన్నీ నువ్వు చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే, చూడండి 8వ వచనం ఆఖరు భాగం, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నా మార్గం వర్ధిల్లాలండి అని ఆశ ఉన్నవారు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన మార్గాలు వర్ధిల్లాలంటే, ఇఫ్ వీ వాంట్ అవర్ లైఫ్ టు బీ ప్రాస్పరస్, వర్ధిల్లాలంటే ఇది చేయండి అనే వీడియో ఒకటి ఏదైనా యూట్యూబ్లో వస్తే ఖచ్చితంగా చూస్తారు చాలామంది. ఎందుకంటే మాకు కావాలండి, అది వర్ధిల్లే అనుభవము కావాలండి, ప్రతి ఒక్కరు కోరుకుంటుంది దాని కొరకే. కానీ మన జీవితము వర్ధిల్లాలంటే దేవుడు చెప్తున్న మాట, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. రెండవది, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. మూడవదిగా, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించాలి. దేవుని మార్గముల నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఆ తర్వాత ఆఖరు మాట, జాగ్రత్తగా దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించాలి. ఇవన్నీ చేస్తే దేవుడు అంటున్నాడు, యు విల్ బీ ప్రాస్పరస్. అండ్ 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై. ఈ చిన్న పారాగ్రాఫ్లో ఈ మొట్టమొదటి అధ్యాయం కొన్ని వచనాల్లోనే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, మళ్ళీ 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 దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే, చూడండి, ఎవరి దగ్గరకన్నా మనం వెళ్ళి ఏడవద్దమ్మా 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 2-3 సార్లు అన్నామంటే ఎందుకంటాము?
మనం చెప్పినా కూడా వాళ్ళు ఆపకపోతే ఏడుపు, అంతే కదా. కొంతమంది ఏడుస్తూనే ఉంటారు. ఒక్కసారి చెప్పగానే వారు ఆపేశారంటే మనం మళ్ళీ మన డైలాగ్ రిపీట్ చేయం, ఏడవద్దమ్మా అని మళ్ళీ అనం. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఏడుపు ఆపేసి ధైర్యంగా ఉన్నారనుకోండి చెప్పం. బట్ వెన్ వీ సే సంథింగ్ రిపీటెడ్లీ అక్కడ అవసరం ఉందన్నమాట. అందుకే చెప్తున్నట్లు ఇప్పుడు యెహోషువకు ధైర్యం కావాలి, యెహోషువ నిబ్బరంగా ఉండి ముందుకు వెళ్ళాలి దేవుని కొరకు. అందుకనే దేవుడు మళ్ళీ 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 యెహోషువతో, కొంతమంది అంటారు మందిరానికి వచ్చాక ఇదే మాట మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు ఏంటండి, పాత చింతకాయ పచ్చడి కాదు, నీకు మళ్ళీ మళ్ళీ నువ్వు వినడం అవసరం కాబట్టి. హల్లెలూయా. గాడ్ నోస్ దట్ యూ నీడ్ టు హియర్ ఇట్ అగైన్ అండ్ అగైన్ సో యూ కెన్ బీ స్ట్రాంగ్. నువ్వు దేవుని మాట అదే మాట అయినా ఒకటే మాట అయినా మళ్ళీ 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 వింటే అది నీ మనసులో నాటుకుపోయి నీకు బలము ధైర్యం వస్తుందని దేవుడు మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాడు. డాక్టర్స్ ట్యాబ్లెట్ ఇస్తారు, 10 రోజులు వాడి రండమ్మా అని. 10 రోజులు వేరే వేరే ట్యాబ్లెట్ ఇస్తారా, సేమ్ ట్యాబ్లెట్ ఇస్తారా? సేమ్ థింగ్, ద సేమ్ ట్యాబ్లెట్. పొద్దున రాత్రి, ఒక్కొక్కసారి పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల అదే వేసుకో అదే వేసుకో అదే వేసుకో. ఎందుకంటే అది పడుతూ 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 ఉంటే లోపలికి వెళ్తూ ఉంటే పనిచేయడం. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియకు, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి యెహోషువ ఇన్ని వాగ్దానాలు పొందుకున్నాడు, చాలా గొప్ప వాగ్దానాలే. ఈ వాగ్దానాలు మనకు కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అనగానే ఎంత ధైర్యం అనిపిస్తుందో. అబ్బా, నన్ను ధైర్యంగా ఉండమని చెప్తున్నావు ప్రభా, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్నావా, నీ మాట చాలా అని చాలా ధైర్యము వస్తుంది. అయితే పొందుకున్న ఈ వాగ్దానాలన్నీ ఇందాక మనం చూసినట్లుగా యెహోషువ తన జీవిత అంతంలో ఇశ్రాయేలీయులందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా ఆయన తప్పిపోలేదు కదా. హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను కూడా యెహోషువ వలె ఒక సాక్ష్యం ఇవ్వగలగాలి. ఏమనంటే దేవుడు నాకు ఇచ్చిన, దేవుడు నా కుటుంబానికి ఇచ్చిన ఒక్క వాగ్దానము కూడా తప్పిపోలేదు అని. హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలు ఎవరంటే వాగ్దాన వారసులు. ఏంటండి, దేనికి వారసులం? కొంతమంది బాధపడతారు, ఆస్తిపాస్తులు ఏం లేవండి, మా ఫ్రెండ్స్కి అయితే అన్ని ఎకరాలు వచ్చినాయండి, ఆ ఇల్లు వచ్చిందండి, ఈ స్థలం వచ్చిందండి, వాళ్ళ పేరెంట్స్ అది దాచారండి ఇది దాచారండి, వారసత్వంగా వాళ్ళకి అది వచ్చిందండి, కానీ నాకు వారసత్వంగా ఏమీ, ఖాళీ చేతులతో ఉన్నా ఏం పర్వాలేదు. దేవుని వాగ్దానాలు నీ చేతిలో నింపుకుంటే, దేవుని వాగ్దానానికి వారసుడుగా వారసురాలిగా నీవు నేనైతే అదే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. లోక సంబంధమైన ఆస్తిపాస్తులకు మరి వారసులం కాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని వాగ్దానాలకు వారసులమైతే మనం ఖచ్చితంగా బ్లెస్సెడ్ పీపుల్ అండి. హల్లెలూయా. మనం ఖచ్చితంగా ధన్యులమే. సో యెహోషువ జీవితం ద్వారా మనం నేర్చుకునే మొట్టమొదటి అంశం ఏంటంటే, దేవుడు యెహోషువను బలపరిచి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు యెహోషువ నెరవేర్చినప్పుడు యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాడో యెహోషువ జీవితం ద్వారా దేవుడు మనకు మరి సూటిగా మాట్లాడారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను యెహోషువ ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఇంతకు ముందంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. విల్డర్నెస్లో ఆల్మోస్ట్ వాళ్ళ జర్నీ స్టార్టింగ్లో, వారి ప్రయాణం యొక్క ప్రారంభంలో ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రాన్ని మేము కూడా చూసాము. ఎర్ర సముద్రం చాలా మరి స్కేరీగా ఉంటుంది. ఓన్లీ ఎర్ర సముద్రం లోతు కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎర్ర సముద్రంలో ఒకవేళ దిగాలని ఎవరైనా ఆశించి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మునిగిపోతారు. ఎందుకంటే సముద్రం కదా, ఇట్స్ అ సీ, చాలా లోతైన సముద్రము. ఇప్పుడు దేవుని ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటాల్సిన సమయంలో దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇప్పుడు యెహోషువ యొక్క నాయకత్వంలో వీరి ఎదుట ఇంకొక వాటర్ బాడీ ఉందండి. వీరి ఎదుట ఇంకొక మరి నీటితో ఉన్న ఒక ప్రాంతాన్ని వీరు దాటవలసి వచ్చింది. అదేంటంటే యోర్దాను నది. రెడ్ సీ అనేది ఆల్రెడీ దాటేశారు. ఇప్పుడు జార్డన్ రివర్ అనేది వీళ్ళ ముందుంది. యూజువల్గా జార్డన్ రివర్ని నార్మల్ సీజన్స్లో మనం గమనిస్తే యోర్దాను నదిలో చాలామంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన వారు బాప్తిస్మాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే అది మరీ అంత లోతుగా పడిపోగానే మునిగిపోయేలాగా, లేకపోతే చాలా ఫాస్ట్ వేవ్స్ కానీ అలాంటివేవి యోర్దాను నదిలో యూజువల్గా కనబడవు. కానీ కోతకాలం అందు చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం.
యెహోషువ గ్రంథము, కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. సో ఇప్పుడు యోర్దాను నది కోతకాలమందు అంటే స్ప్రింగ్ సీజన్లో, హార్వెస్ట్ సీజన్లో చాలా ఎక్కువ ఉధృతితో ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు గోదావరి నది కూడా సమ్మర్ సీజన్లో మనం వెళ్తే తక్కువ నీళ్ళు ఉంటాయి, నీళ్ళన్నీ ఎండిపోయి ఉంటాయి. మామూలుగా చిన్నపిల్లలు కూడా ఒకవేళ గోదావరిలోకి వెళ్ళి ఆడుకోవచ్చు. కానీ ఇప్పుడు గోదావరి నది మనం చూస్తే, లేదంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ వర్షాలు పడుతున్నప్పుడు గోదావరి నది చూస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందండి? చాలా ఉధృతంగా ఉంటుంది. ముసళ్ళు కూడా కనబడుతున్నాయని చెప్తా ఉన్నారు. సో గోదావరి నది దగ్గరికి వెళ్ళిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా ప్రభుత్వం వారు హెచ్చరిస్తూ ఉన్నారు. సరే, యోర్దాను నది యూజువల్గా అయితే అంత లోతు ఉండే నది కానప్పటికీ కోతకాలమందు అది చాలా ఎక్కువ నీటితో అది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది అనే మాట మనం వాక్యంలో చూసాం. ఇప్పుడు దేవుని ప్రజల ఎదుట యోర్దాను నది ఉంది. యోర్దాను నదిని దాటాలి. ఎర్ర సముద్రాన్ని దాటించడానికి దేవుడు మోషేని వాడుకున్నాడు. కానీ యోర్దాను నది దాటాలంటే ఇప్పుడు యెహోషువనే ఆ కార్యంలో ముందున్నాడు. దేవుని నుండి ఒక అద్భుతం పొందుకొని ముందుకు వెళ్ళాలి. సో యోర్దాను నదిని దాటడానికి ముందు యోర్దానులో నీరు ఆగిపోయి దేవుని ప్రజలు దాటాలంటే దేవుడు యెహోషువకు ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చారు. చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. జనులకు రేపు దేవుడు అద్భుతం చేస్తాడు, కానీ ఈరోజు మిమ్ములు మీరు పరిశుద్ధ పరచుకొనుడి అని ఒక శ్రేష్టమైన ఆజ్ఞ అండి. చాలాసార్లు అద్భుతాలు జరగాలి, అద్భుతాలు చేయి ప్రభు అని అడుగుతాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను అద్భుతాలు చేయాలంటే దెర్ ఇస్ అ కండిషన్, ఒక షరతు ఉంది. ఖచ్చితంగా ఊరికే జరగవు అద్భుతాలు. ఎవరికి పడితే వారికి అద్భుతాలు జరగవు. అద్భుతాలు క్యాజువల్గా పొందుకోవాలంటే పొందుకోలేం. దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో అద్భుతం చూడాలంటే దెర్ ఇస్ అ కండిషన్, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి అని దేవుడు ఇస్తున్న ఒక ఖచ్చితమైన ఆజ్ఞ. అద్భుతం పొందాలని ఆశ ఉందా? ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడు ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఫస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, గెట్ రెడీ. చూడండి, అద్భుతం జరగాలంటే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మన జీవితంలో కార్యం చేయాలి. ఆశ్చర్యకరుడు మన జీవితంలో కార్యం చేయాలంటే ఆయన కోరుకుంటున్న పరిశుద్ధత మనలో కనబడాలి. ఆయన కోరుకుంటున్న పరిశుద్ధత మనలో ఉంటే ఖచ్చితంగా అద్భుత కార్యాలను దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. బైబిల్ గ్రంథాల్లో మనం గమనించినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయం 10వ వచనంలో మోషే కూడా మరి 10 ఆజ్ఞలు దేవుని నుండి పొందుకోక మునుపు దేవుడు అదే ఆజ్ఞ ఇచ్చాడండి. దేవుడు సీనాయి పర్వతం పైకి వచ్చి మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చే ఆ సందర్భంలో కూడా మోషే ప్రజలందరితో అదే మాట చెప్పాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. దేవుడు అంటున్నాడు, గో అండ్ ప్రిపేర్ యువర్ పీపుల్. నువ్వు వెళ్ళి ముందు ప్రజలను కూడా సిద్ధపరచయ్యా. నేను దిగి రావాలంటే ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడాలి. ప్రతి ఒక్కరూ దే మస్ట్ బీ క్లెన్స్డ్, దే మస్ట్ బీ హోలీ. పరిశుద్ధంగా లేకపోతే నేను దిగి రాను. దేవుడు ఇస్తున్న ఒక ఖచ్చితమైన ఆజ్ఞ. ఈ రోజుల్లో చాలామంది ఆశపడుతూ ఉంటారు, దేవుడు మమ్మల్ని కూడా వాడుకోవచ్చు కదండి, దేవుడు నా కుటుంబాన్ని కూడా వాడుకోవచ్చు కదండి, దేవుడు మమ్మల్ని ఎందుకు వాడుకోవట్లేదండి, నాకు ఇంత ఆశ ఉంది కదా, దేవుడు నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అనే ఆలోచన చాలామందిలో వస్తూ ఉంటుంది. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. యజమానుడు వాడుకోవాలంటే ఒక షరతు అక్కడ మనకు కనబడుతుంది. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. హల్లెలూయా. వేటిలో చేరక,
అన్నిటిలో చేరుతూ అన్నిటిలో దూరుతూ ఈ లోకం కావాలి, ఈ లోక సంబంధమైన ఆనందాలు కావాలి, ఈ లోక సంబంధమైన విందులు వినోదాలు అన్నీ కావాలి, ఏది మానుకోం. కానీ యజమానుడు కూడా చేతిలోకి తీసుకొని వాడుకోవాలంటే దేవుడు అంటాడు, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. నీకు లోకం కావాలి, నేను కావాలంటే నేను నిన్ను వాడుకోలేను. ప్రత్యేకపరచుకున్నావా? ప్రత్యేకపరచుకుంటే, వీటిలో చేరకుండా ప్రత్యేకపరచుకుంటే అప్పుడు దేవుడు పరిశుద్ధపరచి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా చేస్తాడంట. అర్హత మనకి ఎవరికి లేదండి. దేవుడు వాడుకోవాలంటే నో పర్సన్ ఇస్ క్వాలిఫైడ్ బై హిమ్సెల్ఫ్. ఇప్పుడు చూడండి, ఏదైనా ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు పలానా క్వాలిఫికేషన్ ఉంటేనే ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అండి అని వాళ్ళు ముందే చెప్తారు, క్రైటీరియా చెప్తారు. పలానా జాబ్కి అప్లై చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలండి, పలానా జాబ్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా పిహెచ్డి డిగ్రీ ఉండాలి, లేకపోతే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని ఆ క్రైటీరియా వాళ్ళు చెప్తా ఉంటారు. ఇప్పుడు దేవుడు వాడుకోవాలంటే వాట్ ఈస్ ద క్రైటీరియా? దేవుడు వాడుకోవాలంటే షరత్ ఏంటి? ఒక పిహెచ్డి డిగ్రీ ఉండాలా ఈ లోక సంబంధంగా, లేదంటే ఇంకెక్కడైనా చదివి ఉండాలా, ఏదన్నా భాష మాట్లాడాలా, లేదంటే పలానా కులము అని దేవుడు ఏదన్నా ఈ లోక సంబంధమైన వర్గాలు లేకపోతే ఈ లోక సంబంధమైన భేదాలు వీటిని వేటినన్నా షరతులుగా పెట్టాడా అంటే వాటిని వేటిని పెట్టలేదండి. గాడ్ డజంట్ కేర్ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న శిష్యులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు. పేతురు ఏం చదువుకున్నాడు? పేతురేమీ చదువుకోలేదు. కేవలం ఒక జాలరిగా ఉండి చేపలు పట్టుకోవడం మాత్రమే తెలిసిన పేతురును మనుషులు పట్టే జాలరిగా దేవుడు చేశాడంటే ఆయనకు అర్హత దేవుడిచ్చి దేవుని పిలుపుకు లోబడిన తర్వాత దేవుడు ఆయన చేతిలోకి తీసుకొని ఒక అర్హమైన పాత్రగా దేవుడు మలచి దేవుడు వాడుకున్నాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అవుతారంట. ఎప్పుడంటే వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొను వాడు. యజమానుడు తన చేతిలోకి తీసుకుంటే ప్రతి సత్కార్యమునకు సన్నద్ధుడు అవ్వాలంట. హల్లెలూయా. ప్రతి సత్కార్యమునకు సన్నద్ధుడు అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు బీ లైక్ ఎన్ ఎవర్ రెడీ బ్యాటరీ. ఎనీ టైం నేను రెడీ దేవా, ఎప్పుడు ఏ పని చెప్పినా. నేను ఆగస్ట్ 15 ఆ టైంలో నేను హైదరాబాద్లో ఉన్నాను. ధన్యకి బాగాలేకపోతే హాస్పిటల్లో ఉన్నాను పాప దగ్గర. ఆ సమయంలో అర్ధరాత్రి పాపకి ఐవి ద్వారా మెడిసిన్స్ పెడతా ఉన్నారు. సో అరగంటకి చెక్ చేస్తూ ఉండాలి. గంటకి అది మెడిసిన్ అయిపోగానే చిన్న బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు వెళ్ళి నర్సుని ఆమె వస్తుంది. ఒకవేళ ఆమెకు సౌండ్ వినపడకపోతే అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి పిలిస్తే ఆమె వచ్చి మళ్ళీ మార్చి పెడుతుంది అనమాట. ఆ సమయంలో నేను హాస్పిటల్లో ఉంటే అర్ధరాత్రి 2:30 అయింది. అర్ధరాత్రి 2:30 అయితే ఒక నర్సు మా రూమ్లోకి వస్తుంది, ధన్య ఉన్న రూమ్లోకి వస్తుంది. నేను అనుకుంటున్నా మెడిసిన్ ఏమైనా మార్చడానికి వచ్చిందేమో అంటే రాలేదండి. 2:30 సమయంలో ఆమె రాగానే నేను అనుకుంటున్నాను పాపకి ఏమన్నా ఇది మెడిసిన్ మారుస్తారేమో, ఏమైనా ఇంజెక్షన్ వేస్తారేమో. నేను వెంటనే లేచి కూర్చోగానే వెంటనే వచ్చి తల మీద ముసుగేసుకొని మోకరించి, అక్క నా కొరకు ప్రార్థన చేయి, నేను నైట్ డ్యూటీలో ఉన్నాను అక్క, కానీ రేపు పొద్దున్న 4 నేను వెళ్ళిపోతాను, నాకు పలానా ప్రార్థన అవసరతలు ఉన్నాయి, మా మమ్మీ గురించిది, మా బ్రదర్ గురించిది, నా లైఫ్ గురించిది, ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఏ టైం అండి? 2:30 టైంలో. అది మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం, బాగా గురకబెట్టి నిద్రపోయే సమయం. మహా అయితే మనకు మెలకు వస్తే ఏదో మన కోసం మనం ప్రార్థన చేసుకొని పడుకుంటాం. కానీ నాకు అనిపించింది దైవజనునికి అన్ని సమయాలలో రెడీగా ఉండాలి కదా, ప్రతి సత్కార్యమునకు సన్నద్ధుడుగా. కానీ నేను చాలా సంతోషించాను, స్తుతించాను కూడా. ప్రభా, నా కోసం, నా బిడ్డ కోసమే ప్రార్థన అవసరం అన్న పరిస్థితిలో నేనున్నాను. కానీ ఇలాంటి పరిస్థితిలో కూడా ఇంకొకరి కొరకు ప్రార్థన చేసే కృప నువ్వు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలని. హల్లెలూయా. దైవజనుడు ప్రతి సత్కార్యము కొరకు సన్నద్ధుడుగా ఉండాలంట. ఇప్పుడు యజమానుడు తన చేతిలోకి తీసుకుంటే ఏమవుతుందంటే ఆయన ప్రతి సత్కార్యము కొరకు సిద్ధపరుస్తాడంట. గాడ్ ప్రిపేర్స్ హూమ్ హీ కాల్స్, గాడ్ క్వాలిఫైస్ హూమ్ హీ కాల్స్. దేవుని పిలుపు నీవు అందుకుంటే నీ విషయంలో, నీ జీవితంలో దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు నీకు అర్హత ఇస్తాడు. అర్హులం కాదు, కానీ ఆయన ఇస్తాడు అర్హత. హల్లెలూయా. హీ సేస్ యు ఆర్ క్వాలిఫైడ్ నౌ టు సర్వ్ మీ.
బికాజ్ యూ హ్యావ్ సరెండర్డ్ కంప్లీట్లీ. నువ్వు అప్పగించుకున్నావు కాబట్టి, నువ్వు విధేయత చూపిస్తున్నావు కాబట్టి, నా చేతిలోకి వచ్చావు కాబట్టి, నా చేతిలో విరిగిపోయిన పాత్రగా నువ్వు అయ్యావు కాబట్టి, ఇప్పుడు నువ్వు అర్హుడవి నా చేతిలో వాడబడడానికని దేవుడు ముందుకు నడిపిస్తాడు. సో యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా, ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఇప్పుడు దేవుడు యెహోషువకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, రేపు చేస్తాను అద్భుత కార్యాలు, కానీ మిమ్ములు మీరు పరిశుద్ధ. నీ జీవితంలో ఏదన్నా ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావా? ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అ బ్రేక్ త్రూ, అ మిరకల్ ఇన్ యువర్ లైఫ్? ఈ విషయంలో ఒక్క అద్భుతం జరిగితే చాలండి, ఒక్క అద్భుతం దేవుడు చూడాలని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నానండి అని చెప్తున్నావా? ఆ అద్భుతం జరగాలంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచు. ఇంటికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, ఇంకెక్కడ కడుక్కోవాలో నాకు చూపించయ్యా, ఇంకేది విడిచిపెట్టాలో చూపించు, ఇంకా ఏ విషయంలో నేను పరిశుద్ధపరచబడాలో నాకు చూపించు ప్రభా. ఈవెన్ మై డీపెస్ట్ థాట్స్ లోపల ఎక్కడో ఉంటాయి కొన్ని ఆలోచన, ఎవరికి తెలియదు అవి కదండి. హృదయంలో ఎక్కడో ఉంటుంది ఏదో దాచిపెట్టేస్తాం, లేయర్స్ వేసేసి దాచిపెట్టేస్తాం. కింద ఎక్కడో ఉంటుంది హృదయం, ఎవ్వరికి చెప్పం, ఎవ్వరికి తెలియదు, డౌట్ కూడా రాదు, కానీ ఏదో పాపం దాచుకుంటామండి. ఉన్నట్లా లేనట్లా? ఉన్నట్లే, ఎందుకంటే ఎక్కడో ఉంది కదా లోపల, మనిషికి కనబడట్లేదు. నువ్వు కూడా మర్చిపోయావు, కానీ లోపల ఎక్కడో ఒక విగ్రహం పెట్టేసుకున్నావు నీ హృదయంలో. ప్రాబబ్లీ ఇట్స్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎవరో అయిండొచ్చు వాళ్ళు. దేన్నో నువ్వు అభిమానిస్తూ ఉన్నావు, దేవుని ప్రేమించకుండా నీ జీవితంలో అడ్డుపడుతుంది అదే. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, మీ మధ్య దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలంటే మిమ్మును మీరు పరిశుద్ధ, లైక్ నెవర్ బిఫోర్. దేవుడు పిలుస్తూ ఉన్నాడండి, పరిశుద్ధపరచుకోండి. మనం అనుకుంటాం అద్భుతాలు కావాలి, మన ఆరాటం, మన తాపత్రయం. దేవుడు అంటున్నాడు అది తర్వాత, అది జరుగుతుంది. ఎప్పుడంటే ముందు ఇది జరగాలి. పరిశుద్ధపరచుకోండి. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, పరిశుద్ధపరచుకోండి. సో దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలంటే పరిశుద్ధపరచుకోవాలి. ఇక్కడ ఒక మాట చూడండి, ప్రత్యేకంగా ఇక్కడ రాయబడిన మాట 5వ వచనం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. యు కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్స్. నీ హృదయం నువ్వు కడుక్కో. అర్థమైందండి? చాలాసార్లు మన లింక్ పెట్టేస్తాం, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను కానండి నా భర్త అండి. దేవుడు అన్నాడు నీ మురికి నువ్వు కడుక్కో అంటున్నాడు దేవుడు. ఆయన ఎటుపోతే అటు పోని, ఆయన కొరకు కూడా ప్రార్థన చేయొద్దు కానీ, బట్ ఫస్ట్ క్లెన్స్ యువర్ సెల్ఫ్. నేను చాలా పరిశుద్ధంగా ఉందాం అనుకున్నాను కానండి, మా అబ్బాయి అండి, దేవుడు అన్నాడు ఆ అబ్బాయి సంగతి తర్వాత, ముందు నిన్ను నువ్వు కడుక్కో. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో ఒక డిపెండెన్సీ లాగా పెట్టేస్తామండి. వారి వలన నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానండి, చాలా పరిశుద్ధపరచుకుంటున్నానండి, కానీ ఆఫీస్కి వెళ్ళగానే పలానా స్నేహితురాలండి, వాళ్ళ పాపంలో నాకు కూడా పాలు పంపులు ఇస్తున్నారండి, అక్కడ పోతుందండి నా పరిశుద్ధత అంతా. అక్కడే తప్పిపోతున్నానండి. అప్పటిదాకా బాగానే ఉంటున్నానండి, ఇంట్లో ఉన్నంత వరకు బాగానే ఉంటానండి, పలానా ఇల్లు దాటగానే పలానా వాడు నాకు ఎదురుపడగానే అయిపోతుందండి అక్కడే. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. సాంక్టిఫికేషన్ అండ్ కాన్సిక్రేషన్ ఈజ్ అ పర్సనల్ థింగ్. నీవు లెక్క చెప్పుకోవాలి దేవునికి, అంతే. ఎప్పుడు దైవజనులు చెప్తూ ఉంటారు కదా, మన అమ్మ రక్షణ పొందితే మనం పరలోకానికి, అమ్మ అన్నం తింటే మన కడుపు నిండనట్టు. అలాగని తల్లిదండ్రుల ప్రార్థనలు బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండవని నేను చెప్పట్లేదు, కానీ ఎవరో చేసే భక్తి నాకు సరిపోతుందిలే అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా సరైన ఆలోచన కానే కాదు. దేవుడు అంటున్నాడు మిమ్మును మీరు, నన్ను ఎవరో వచ్చి కడగలేరండి, నన్ను నేను కడుక్కోవాలి. ఇక్కడ వాక్య ప్రవాహము దేవుని సన్నిధానంలోండి వెలువడుతూ ఉన్నప్పుడు, నేను ప్రభా నన్ను కడుగయ్యా, నాతో మాట్లాడావు కదా, ఇదిగో నేను ఇంకా ఏం దాచుకొని నా జీవితంలో నేను అప్పగించుకుంటే నేను కడగబడితే నేను అద్భుతాలు పొందుకుంటా, నీవు కడగబడితే నీవు అద్భుతాలు పొందుకుంటావు. హల్లెలూయా. బహుశా అద్భుతాలు జరగకపోవడానికి కారణం మనం పరిశుద్ధపరచుకోవట్లేదేమో. Probably that is the reason why we are not able to see God's miracles.
అద్భుతాలు ఎందుకు జరగట్లేదని ఎదురు చూస్తున్నావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇఫ్ యూ కెన్ స్పిరిచువలీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ డూ వండర్స్. మూడవ మాట నేను చెప్పి ముగిస్తాను, సమయం అయిపోతుంది. యెహోషువ యొక్క జీవితంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల, మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమనెను. హల్లెలూయా. మీరెవరిని సేవిస్తారో మీరు కోరుకోండి, కానీ మీ యొక్క తీర్మానానికి నా తీర్మానానికి ఎలాంటి సంబంధము లేదు. నీకు నాకు మన జీవితాలలో ఒక క్లారిటీ ఉండాలండి. అదేంటంటే, నా చుట్టూ ఉన్నవారు అబద్ధికులైనా నేను మాత్రం యథార్థంగా సత్యమే పలుకుతా. నా చుట్టూ ఉన్నవారు లోక సంబంధంగా ఎలా ఉన్నా వారు కోరుకున్నారు, వారు వెళ్ళాలనుకున్న మార్గం. నేనును యెహోషువ భక్తుడు చెప్తున్న మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. ఇందాక చెప్పాం కదా 23వ అధ్యాయం నుండి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ద ఫేర్వెల్ స్పీచ్ ఆఫ్ జాషువా. యెహోషువ భక్తుని జీవితంలో ఇక తన చివరిలో మాట్లాడుతున్న మాటలు. యెహోషువ అంటున్నాడు, మీరెవరిని సేవిస్తారో మీ ఇష్టం, అది మీరు కోరుకోండి, బట్ ఐ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. నేను ఒక మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నా, నేను దైవికమైన మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ మేకింగ్ అ గాడ్లీ చాయిస్, నాట్ జస్ట్ ఫర్ మీ బట్ ఆల్సో ఫర్ మై ఫ్యామిలీ. నేను ఒక దైవికమైన నిర్ణయం తీసుకుంటున్నాను, నా ఒక్కడి కొరకే కాదు, నా కుటుంబం అంతటి కొరకు కూడా. చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ ఇలాంటి చాలాసార్లు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నప్పుడు యు కవర్ ద ఫ్యామిలీ కదండి. కుటుంబంలో యజమానునికి ఏమన్నా అయితే ఫ్యామిలీ అంతా కవర్ అవ్వాలి. ఎలాగా? ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కవర్ అవ్వాలని చూసుకుంటాం. ఒకవేళ కుటుంబాల్లో ఎవరికైనా ఏమైనా అయితే మిగతా వాళ్ళు సడన్గా వీధిన పడకుండా, వారికి మరి ఆర్థికమైన ఇబ్బందులు రాకుండా యు టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, ఫైనాన్షియల్గా వాళ్ళు కవర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ యెహోషువ ఎట్లా కవర్ చేస్తున్నాడంటే స్పిరిచువల్గా కవర్ చేస్తున్నాడు. హల్లెలూయా. బీయింగ్ ద లీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ, యెహోషువ కుటుంబానికి ఒక నాయకుడిగా ఉండి కుటుంబాన్ని గురించిన ఒక బాధ్యత తీసుకుంటూ అంటున్నాడు, మీరెవరిని కోరుకుంటారు మీ ఇష్టము, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను, నా ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరు అటు ఇటు తప్పిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నువ్వు దివారాత్రంలో ఈ ధర్మశాస్త్రాన్ని బోధించాలి. సో అందరికీ బోధించేవాడు ఖచ్చితంగా తన ఇంట్లో కూడా బోధించి ఉంటాడు యెహోషువ. అందరినీ నడిపిస్తున్న యెహోషువ ఖచ్చితంగా కుటుంబాన్ని కూడా నడిపించుకున్నాడు. అందుకే దేవుని చేతిలో వాడబడాలని ఆశపడే వాళ్ళు ముందు కుటుంబాన్ని క్రమంగా పెట్టుకోవాలి. మన కుటుంబమే తప్పిపోతుంటే మనం వేరే వాళ్ళకి ఏం చెప్తామండి? మన కుటుంబమే దేవునిలో లేకపోతే మనం ఇతరులకు మాదిరికరంగా ఎలా ఉండగలం? యెహోషువ భక్తుడు ఒక తీర్మానం తీసుకుంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా ఇంకా విడవబడ్డారా? నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేదా? ఇంటి పేరే ఉందిలే, నీ ఇంట్లోనే ఉంటున్నారు, కరెక్టే, బట్ ఆర్ దే స్పిరిచువలీ కవర్డ్? ఆర్ దే ఫాలోయింగ్ ద లార్డ్? వారు దేవుని వెంబడిస్తున్నారా? వారు దేవుని ఆరాధించేవారుగా ఉన్నారా? నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నావో నీ కుటుంబీకులు కూడా దేవుని ప్రేమిస్తున్నారా? నీవు దేవునికి ఎలా ఇస్తున్నావో నీ కుటుంబీకులు కూడా ఆ విధంగా దేవునికి ఇస్తున్నారా? నీవు దేవుని ఎలా గణపరుస్తున్నావో నీ కుటుంబం, నీ బిడ్డలు, లేకపోతే నీ భర్త, నీ భార్య కూడా దేవుని అదే విధంగా గణపరిచే ఆ విధానం వారి జీవితంలో ఉందా? లేకపోతే ఇట్ ఇస్ టైమ్ టు బిల్డ్ అవర్ ఫ్యామిలీస్. దేవుని కొరకు మన కుటుంబాలను కూడా కట్టుకోవాల్సిన సమయము. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవుడిచ్చిన వాగ్దానం అండి అది. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనల్నే కాదు, మన ఇంటి వారందరినీ కూడా దేవుడు రక్షణలోనికి నడిపిస్తాడంట. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యెహోషువ భక్తుని యొక్క జీవితంలో నుండి అనేకమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడిచ్చిన ఏ వాగ్దానము తప్పిపోదు. దేవుడిచ్చిన ఏ మాట ఆయన నెరవేర్చకుండా ఆయన మౌనంగా ఉండడు.
నీకు దేవుడు మాట ఇచ్చాడా? ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు ఇచ్చిన మాటను నువ్వు మర్చిపోవద్దు. ఆ మాట నెరవేరే వరకు కనిపెట్టు. అబ్రహాము సారాలు కనిపెట్టినట్లుగా దేవుడిచ్చిన మాట నెరవేరుస్తాడు. నమ్మదగినవాడు ఆయన, మాట తప్పనివాడు ఆయన, మాట తప్పనివాడు, మేలు చేసేవాడు. అద్భుతం కావాలయ్యా, అద్భుతం కావాలయ్యా. ఎదురు చూస్తున్నాం కదా ఈ ఉదయకాల సమయంలో. దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. అడుగుదామా ప్రభు సన్నిధిలో, ప్రభా నా లోటుపాట్లు నాకు చూపించయ్యా, నా దుష్టత్వం నాకు చూపించయ్యా, నాలో ఉన్న పాపం నాకు చూపించయ్యా, నాలో ఉన్న అహంకారం నాకు చూపించయ్యా, నాలో నీకు అవిధేయమైంది ఏది ఉందో నాకు చూపించయ్యా, నా హృదయ అంతరంగంలో ఏదైనా దాచిపెట్టుకొని ఉన్నానేమో చూపించు ప్రభా. పరిశుద్ధపరచుకుంటూ అడుగుదామా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వర్ధిల్లడు. మనం వర్ధిల్లాలంటే, మనం అద్భుతం పొందాలంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ అ బ్రేక్ త్రూ, వీ మస్ట్ కాన్సిక్రేట్ అవర్ సెల్ఫ్స్. వీటిలో చేరద్దు. మనం అపహాసకులలో చేరద్దు, అబద్ధికులతో చేరద్దు, లోకస్తులతో చేరద్దు, పాపులతో చేరద్దు. వీటిలో చేరక పరిశుద్ధపరచుకుంటే యజమానుడు అర్హత ఇస్తాడు, యజమానుడు సిద్ధపరుస్తాడని వాక్యంలో చూసాం. ప్రభా నన్ను పరిశుద్ధపరచయ్యా, నేను నా ఇంటి వారిని నిన్నే సేవిస్తాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. అదే కాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో ప్రభా, స్తోత్రాలు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండని ఆజ్ఞాపిస్తున్నావు ప్రభా. మేం భయంలో ఉండడం నీ చిత్తం కాదయ్యా, మేం భయంతో బ్రతకడం నీ చిత్తం, నీ సంకల్పం కాదు ప్రభా. ఎంతమంది ఉదయకాల సమయంలో భయంతో, భీతితో, కలవరంతో నింపబడి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. నిబ్బరమును, ధైర్యం దయచేయండి. ఆనాడు యెహోషువకు వాగ్దానం చేసినట్లుగా ప్రభా, నీ ధర్మశాస్త్రమును గైకొంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నడిస్తే మా మార్గాలు వర్ధిల్ల చేసుకుంటామని వాగ్దానం చేసావు ప్రభా. మా మార్గాలు వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నామయ్యా. నీ అద్భుతాలు పొందాలని మేము కోరుకుంటున్నాం ప్రభా. నీ అద్భుతాలు మా జీవితంలో చేయ నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభా. కుటుంబాలుగా నిన్ను ఆరాధించి, కుటుంబాలుగా నిన్ను సేవించే కృప మాకు దయచేయండి. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.